పుష్ప పుష్పరాజ్ అంటూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ లెక్కలు సెట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బన్నీకి నేషనల్ వైడ్ భారీ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. పుష్ప 1 అండ్ 2 సినిమాల్లో అల్లు అర్జున్ మాస్ స్టామినా ప్రూవ్ అయింది. పార్ట్ 2తో కథ ముగిస్తాడని అనుకోగా సుకుమార్ ఈ సినిమాను 3వ పార్ట్ కూడా ప్లాన్ చేశాడు. పుష్ప 3 రాంపేజ్ అని పోస్టర్ వేసి సర్ప్రైజ్ చేశాడు. లోకేష్తో ప్రాజెక్ట్ ఫిక్స్. అయితే పుష్ప పార్ట్ 3 ఎప్పుడు మొదలవుతుంది అంటే పుష్ప 3 సినిమా పనులు ఆల్రెడీ సుకుమార్ మొదలుపెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమాగా లోకేష్తో ప్రాజెక్ట్ని ఫిక్స్ చేసుకున్నాడు. అయితే అట్లీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండగా లోకేష్ సినిమాతో పాటు పుష్ప 3 కూడా చేస్తాడని తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడట. పుష్ప 2 చివర్లో తన ఫ్యామిలీని మొత్తం బ్లాస్ట్ చేయగా అల్లు అర్జున్ అడవిలోకి వెళ్తాడు. పార్ట్ 3 కథ ఎక్కువ భాగం ఫారెస్ట్లోనే ఉంటుందట. ఆ తర్వాత మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే పుష్ప 3 కథ అని తెలుస్తోంది. పుష్ప 3 రాంపేజ్ కోసం అల్లు ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. పుష్ప 3 ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చూడాలని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ అట్లీ సినిమా రిలీజ్ చేయాలి. ఆ తర్వాత లోకేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి. సుకుమార్ నెక్స్ట్ సినిమా చరణ్తో, సుకుమార్ కూడా నెక్స్ట్ సినిమా రామ్ చరణ్తో లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అల్లు అర్జున్తో పుష్ప 3 చేయాల్సి ఉంటుంది. సో రాబోతున్న ఈ 3 సినిమాలతో అల్లు అర్జున్ మరిన్ని రికార్డులను టార్గెట్గా పెట్టుకున్నాడు. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్స్లో అల్లు అర్జున్ అదరగొట్టేస్తున్నాడు. అల్లు అర్జున్ దూకుడు చూస్తుంటే 2028కి ఎలాగైనా పుష్ప 3 ర్యాంపేజ్ని తీసుకొచ్చేలా ఉన్నాడు. ఒకే క్యారెక్టర్తో ఒక సినిమా ఇలా 3 భాగాలుగా రావడం తెలుగులో అయితే మొదటిసారని చెప్పాలి. అలా కూడా సుకుమార్, అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సౌండ్ బాగా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్. పుష్ప సిరీస్తో బన్నీ సాధించిన క్రేజ్ అసాధారణమైనది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. విడుదలైన ప్రతి భాషలోనూ రికార్డుల వర్షాన్ని కురిపించిన ఈ చిత్రం ఏకంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ విజయం తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. నార్త్ నుంచి సౌత్ వరకు ఆయనకున్న ఫ్యాన్ బేస్ మరింత బలపడింది. ఈ స్థాయిలో పుష్ప మేనియా సృష్టించిన తర్వాత ఈ సిరీస్కు ఫుల్ స్టాప్ పడుతుందని కొందరు భావించారు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. పుష్ప 2 క్లైమాక్స్లో అనూహ్యంగా పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ప్రకటించి థియేటర్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మార్చారు. కొన్ని కీలక పాత్రలను క్లైమాక్స్లో ఉద్దేశపూర్వకంగా ఓపెన్గా వదిలేయడంతో 3వ భాగంపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 ఎప్పుడు మొదలవుతుంది, కథ ఏంటన్న చర్చలు ఊపందుకుంటున్న వేళ ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం పుష్పరాజ్ ప్రాణాలతో బయటపడ్డ తర్వాత తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటాడనే అంశమే ఈ భాగానికి కేంద్ర బిందువుగా ఉండనుందట. శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వాళ్ళపై కూడా పుష్పరాజ్ ఉగ్రరూపం చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక ఆఫీసును అద్దెకు తీసుకొని మరీ సుకుమార్ టీం పనిచేస్తోందని సమాచారం. ఈ ఒక్క స్టోరీ లైన్తో పుష్ప 3పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు పుష్ప 2 జపాన్లో పుష్ప కున్రిన్ పేరుతో విడుదలై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయంగా వస్తున్న స్పందన కూడా ఈ సిరీస్కు మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జోరులో పుష్ప 3 షూటింగ్ 2027 వేసవి నుంచి ప్రారంభం కానుందనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పుష్ప 3 మొదలయ్యేలోపు అల్లు అర్జున్ తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు పూర్తి చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో తన 22వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా
ఈ సినిమా కోసం పనిచేస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ 2 భారీ చిత్రాలు పూర్తయిన తర్వాతే పుష్ప 3 ది ర్యాంపేజ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్పరాజ్ కథ ఇంకా ముగియలేదని, అసలు తుఫాన్ 3వ భాగంలోనే ఉంటుందని ఈ అప్డేట్స్ చూస్తే స్పష్టమవుతుంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే ర్యాంపేజ్ కోసం కౌంట్డౌన్ మొదలు పెట్టేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.